ఫ్రెండ్స్, ఈరోజు నేను మన పాఠశాలలో చేరిన కొత్త విద్యార్థి గనక మన స్కూల్ యూడైస్ రికార్డ్స్‌లో ఇంకా లేనట్లయితే, పాత స్కూల్ వాళ్ళు మన స్కూల్లోకి ఇంకా డ్రాప్ బాక్స్‌లో పెట్టలేదని అర్థం అనమాట. అలాంటి పిల్లల్ని మన స్కూల్ డ్రాప్ బాక్స్‌లో పెట్టే విధంగా కన్సర్న్ హెచ్ఎం గారికి మనము రిక్వెస్ట్ పెట్టే ఆప్షను యూడైస్‌లో కల్పించబడింది. అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు మీ యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ తోటి యూడైస్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు యూడైస్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు 2025, 26 అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత మీకు మన స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. దాన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనము రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్ అంటే వేరే స్కూల్ నుంచి మన స్కూల్‌కొచ్చిన పిల్లవాడిని డ్రాప్ బాక్స్‌లో పెట్టడం కోసం, ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌కి రిక్వెస్ట్ పెట్టడం కోసం చేస్తున్నామనమాట ఇప్పుడు. సో, ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ థర్డ్ ట్యాబ్ రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా 3 ట్యాబ్స్ డిస్‌ప్లే అవుతాయి రిక్వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో. ఒకటి జనరేట్ రిక్వెస్ట్, అప్రూవ్ రిక్వెస్ట్, వ్యూ రిక్వెస్ట్. ప్రస్తుతం మనము జనరేట్ రిక్వెస్ట్ ఆ పిల్లవాడు డ్రాప్ బాక్స్‌లో పెట్టే విధంగా రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి. సో, మీరు ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎంటర్ చేయవలసిన డీటెయిల్స్ ఎవరైతే స్టూడెంట్ మన స్కూల్‌కి వచ్చాడో అతని యొక్క పెన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే ఆ పిల్లవాడు ప్రస్తుతం ఏ స్కూల్‌లో ఉన్నాడు, ఆ స్కూల్ డైస్ కోడ్, నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతాయి. అందులో మనం ఆ డీటెయిల్స్ బట్టి ఇక్కడ రిమార్క్‌లో మనము ఆ పిల్లవాడిని డ్రాప్ బాక్స్‌లో పెట్టమని ఆ హెడ్ మాస్టర్‌కి రిక్వెస్ట్ పెట్టాలి. అది టైప్ చేసి జనరేట్ రిక్వెస్ట్ అని పెడితే ఆటోమేటిక్‌గా ఆ కన్సర్న్ స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్‌లోకి ఈ రిక్వెస్ట్ చేరుతుందనమాట. ఈ విధంగా మనం చేయటం ద్వారా ఆ పిల్లవాడిని మన స్కూల్‌లోకి తీసుకురావచ్చు. అలాగే రెండోది అప్రూవ్ రిక్వెస్ట్. అంటే మన స్కూల్ పిల్లలు వేరే స్కూల్‌లో గనక చేరున్నట్టయితే, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ మనకేదైనా రిక్వెస్ట్ పెట్టినట్టయితే, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎవరైనా పెట్టారా లేదా అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను క్లిక్ చేశాను. సో, ఆల్రెడీ మాకు ముగ్గురు పెట్టారు. రిక్వెస్ట్‌లున్నాయి. సో, దాన్ని క్లియర్ చేయాలి. అంటే నేను దాన్ని అప్రూవ్ చేస్తే అది క్లియర్ అవుతుంది. ఈ అలాగే వ్యూ రిక్వెస్ట్ మనకి ఎవరైనా రిక్వెస్ట్ పెట్టారా అనేది కూడా మనము ఈ విధానంలో తెలుసుకోవచ్చు. అలాగే అప్రూవ్ చేయవచ్చు. ఈ వీడియో గనక ఇందులో ఉన్న కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.